నమస్కారం. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ఎంపిక చేసిన లబ్ధిదారులకే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల బాధ్యత అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా పూర్తయిన ఇండ్లు 36,000 ఉన్నాయి. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక పెండింగ్ పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు మరి అందువల్ల ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్ 2 నుంచి లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు. లిస్ట్ 2 అంటే సొంత స్థలం గానీ ఇల్లు కానీ లేనటువంటి వారందరినీ లిస్ట్ 2లో ఉంచారు. మరి ఈ లిస్ట్ 2 వారికైతే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి నిజమైన అర్హులకే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి మరి లిస్ట్ 2లో ఉన్న వారందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఆ లిస్ట్ 2లో ఉన్నటువంటి వారికే మరి ఆ డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని పూర్తి చేసుకోవడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, మరి అంత మొత్తాన్ని మంజూరు చేసే విధంగా మరి ప్లాన్ అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయి నిరుపయోగంగా మారిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం స్పీడప్ అయితే చేసింది. ఇక పెండింగ్ వర్క్స్ కోసం కావాల్సిన నిధులను విడుదల చేయాలని కూడా నిర్ణయించింది. ఈ పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా మరి ఆ మేరకు అకౌంట్లో బిల్లులు జమ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులు ఎక్కడెక్కడ ఎంత మేరకు పెండింగ్లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయడానికి ఎన్ని డబ్బులు అవసరమవుతాయన్న లెక్కలు తీసే పనిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితే నిమగ్నమై ఉంది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన చోట వారి ఇండ్లకు సంబంధించిన పెండింగ్ వర్క్లకు ఎన్ని డబ్బులు అవసరమవుతాయో అన్ని వెంటనే ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,000కు పైగా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఉన్నట్టు గుర్తించారు. మరి ఇండ్ల స్థలాలు లేని ఇల్లు లేని వారికి అంటే లిస్ట్ 2లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇందులో చాలా వరకు కొన్ని శిథిలావస్థకు చేరాయి, కొన్ని కంప చెట్లు మొలిచాయి, ఈ విధంగా కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. మరి కాబట్టి అప్లికేషన్ పెట్టుకొని సొంత స్థలం ఇల్లు లేనటువంటి లిస్ట్ 2లో ఉన్న వారికి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి సొంత స్థలం లేని పేదలు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో లబ్ధి పొందే అవకాశం లేనందున అంటే లిస్ట్ 2లో ఉన్న వారిని గుర్తించాలని ఆఫీసర్లకు అయితే సూచించింది. ఇందులో ఇల్లు లేని వారు కానీ, గుడిసెవాసులు కానీ, పిల్లలు ఉన్న వితంతువులు కానీ, సఫాయి కర్మచారి, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అనుసరించే విధానాన్నే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలను అనుసరించాలని, ఈ ఎంపికను గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిశాక డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అలాట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్లోనే ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది. మరి తెలంగాణలో పంపిణీకి సిద్ధంగా 36,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉన్నట్లయితే గుర్తించారు. ఇందులో 1,60,036,000 మొత్తం అయితే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2,30,320 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు శాంక్షన్ చేయగా ఇందులో 1,60,705 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. వీటిలో 1,36,116 మందికి పట్టాలను పంపిణీ చేశారు. మరో 36,538 ఇళ్ల నిర్మాణ పనులు 80% నుంచి 90% పూర్తయ్యాయి. కరెంటు, ప్లంబింగ్, పెయింటింగ్ వంటి చిన్న చిన్న పనులే పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ పనులను పూర్తి చేసేందుకు 182 కోట్లు కేటాయించి టెండర్లు పిలువగా చాలా చోట్ల కాంట్రాక్టర్లు అయితే ముందుకు రాలేదు. దీంతో మరి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారులకే నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక కరీంనగర్ జిల్లాలో 1,227 ఇండ్ల పనులు 90% పూర్తయిన లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. అలాగే నిజామాబాద్ జిల్లాలో 6,000కు పైగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో 33,000 ఇండ్లు పునాది, పిల్లర్లు, స్లాబ్ దశలోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేస్తారా లేదా అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అప్డేట్ రాగానే అందిస్తాను. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం దళారుల మాటలు నమ్మొద్దు అంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది. కాబట్టి ఇది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి లిస్ట్ 2లో ఉన్న వారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరందరూ కూడా మీ సమీపంలోని పట్టణాల్లోనే జీహెచ్ఎంసీ కానీ మీ వార్డు ఆఫీసర్లను కలిసి సంప్రదించి మీరు అలర్ట్గా ఉండండి. మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు శాంక్షన్ అయ్యే విధంగా చూసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.